బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటున్న తరుణం. ఉదయపూర్లో పెళ్ళయిన తర్వాత ఆ జంట ఇటు సోషల్ మీడియాలో చేస్తున్న ఆ విజువల్స్, అంటే ఆ జంటకు సంబంధించిన విజువల్ సోషల్ మీడియాలో, మరి ముఖ్యంగా వాళ్ళ సొంత ఊరు వెళ్ళిన సందర్భంలో వాళ్ళిద్దరూ కలిసి చేసిన సందడి, ఆ హడావిడి, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతానికి సంబంధించి వచ్చిన ఫుటేజ్ కావచ్చు, ఆ తర్వాత బయటగా ఒక కార్యక్రమం నిర్వహించి ఆ కార్యక్రమం ద్వారా స్కాలర్షిప్ ప్రకటించడం కావచ్చు. ప్రస్తుతం ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా మూవీస్కి సంబంధించి మాట్లాడుకున్నా, లేకపోతే ఆర్టిస్ట్కి సంబంధించి మాట్లాడుకున్నా, వీళ్ళిద్దరి జోడి ప్రెజెంట్ సంచలనంగా మారుతోంది అండ్ ఇంట్రెస్టింగ్గా చక్కర్లు కొడుతున్నాయి వీళ్ళ ఫొటోస్. ఇప్పుడు రిసెప్షన్ వంతో తాజకృష్ణలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ రిసెప్షన్కి హాజరు కాబోతున్నారు టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు. మరి ముఖ్యంగా ఉదయపూర్లో జరిగిన పెళ్లికి కొంతమందిని మాత్రమే, దాదాపుగా ఒక 100 మంది మాత్రమే పిలిచినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో తాజకృష్ణలో గ్రాండ్గా పార్టీ ఇస్తోంది ఈ జంట. గ్రాండ్గా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్కి టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా ఆహ్వానం పలికింది ఈ జంట. ఫిబ్రవరి 26న ఉదయపూర్లో పెళ్లి జరిగింది. తెలుగు కొడవ సాంప్రదాయంలో వీళ్ళ వివాహం జరిగింది. అండ్ వీళ్ళ వివాహం జరిగిన తీరు కావచ్చు, లేకపోతే ఆ తర్వాత వచ్చిన ఫుటేజ్ కావచ్చు, కొడవ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఆ వివాహ వైభవం కావచ్చు, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఫుటేజ్ చూసిన తర్వాత వా ఉన్నారబ్బా జంట అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం ఫ్యాన్స్కి సంబంధించి. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రిసెప్షన్ వచ్చేసింది. ఎందుకంటే ఉదయపూర్లో జరిగిన వేడుకకు కొద్ది మంది మాత్రమే, మరి ముఖ్యంగా ఒక 100 మంది మాత్రమే, అంటే రష్మిక మందన కుటుంబం కావచ్చు, లేకపోతే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ నుంచి కావచ్చు, మొత్తంగా 100 మంది మాత్రమే ఆ పెళ్లికి హాజరయ్యారు. దీంతో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వేదికగా అందరికీ గ్రాండ్గా పార్టీ ఇస్తోంది ఈ జంట. గ్రాండ్ ఈవెంట్ జరుగుతుందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా గ్రాండ్ రిసెప్షన్కి హాజరు కాబోతున్నారు పలు రంగాలకు సంబంధించిన ప్రముఖులు. ఒకసారి అక్కడికి వెళ్ళిపోదాం. సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడ ఎటువంటి సందడి ఉందనేది మరి కాసేపట్లో మా ప్రతినిధి అనీంద్ర లైవ్లో సిద్ధంగా, ఇన్ఫ్యాక్ట్ లైవ్లోకి వచ్చి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అండ్ ఎవరెవరు హాజరయ్యారు, ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది, అండ్ ఆ జంట ఎటువంటి సందడి చేస్తోంది. ఇప్పటికీ సోషల్ మీడియా, మరి ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ చూసి స్క్రోల్ చేస్తున్న కొద్దీ వీళ్ళకి సంబంధించిన ఫుటేజే వస్తుంది. ఎక్కడ చూసినా మరి ముఖ్యంగా ఐ థింక్ నిన్న మొన్న ఒక రిసెప్షన్లోనే లేకపోతే ఒక కార్యక్రమంలోనూ వాళ్ళిద్దరూ హాజరవుతూ ఉంటే ఫ్యాన్స్ని పలకరిస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ సొంతూరు వెళ్ళిన తర్వాత, సొంతూరులో సత్యనారాయణ వ్రతం తర్వాత అక్కడ ఫ్యాన్స్ని అడ్రస్ చేస్తూ విజయ్ దేవరకొండ మాట్లాడిన విషయాలు కావచ్చు, స్కాలర్షిప్ ప్రకటించడం కావచ్చు, ఆ తర్వాత రష్మిక మందన్న వాళ్ళని పలకరించడం కావచ్చు. అండ్ ప్రస్తుతం టాలీవుడ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరి గురించి చర్చ వస్తూ ఉంది. దాదాపుగా ఒక 7 years అనుకోవచ్చా, మోర్ దెన్ 7 years అనుకోవాలి. వీళ్ళ రిలేషన్ గురించి మాట్లాడుకుంటే గీత గోవిందం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అక్కడి నుంచి ఎక్కడ వీళ్ళ రిలేషన్షిప్ని బయట పెట్టలేదు. అంత సీక్రెసీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. అఫ్కోర్స్ ఫ్యాన్స్ అడిగినా, లేకపోతే ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ వచ్చినా చాలా ఒక స్మైల్తో ఆ సమాధానం దాటివేసే ప్రయత్నం చేశారు. ఎస్ అని ఎప్పుడూ చెప్పలేదు, అలా అని చెప్పి నో అనే మాట ఎక్కడా వినిపించలేదు, ఎక్కడ కొట్టిపారలేదు కూడా. అంత సీక్రెసీగా వాళ్ళ రిలేషన్షిప్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చి, అఫ్కోర్స్ రిలేషన్షిప్ని సీక్రెసీ మెయింటైన్ చేసుకుంటేనే, కానీ ఎక్కడ వాళ్ళ మధ్య ఆ సఖ్యత, ఆ రిలేషన్షిప్లో ఉండే సఖ్యత అంటూ ఉంటాం కదా, అది ఎక్కడా కూడా బయటపడకుండా చాలా దాన్ని అలాగే కవర్ చేసుకుంటూ, లేకపోతే దాని అలా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. ఒకసారి విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. లేటెస్ట్ వీడియో వచ్చింది. వీడియోస్కి సంబంధించి మరి కాసేపట్లో గ్రాండ్గా సెలబ్రేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. గ్రాండ్ రిసెప్షన్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పెళ్ళైన తర్వాత నుంచి, ఉదయపూర్లో పెళ్ళయిన తర్వాత వచ్చిన జంట దాదాపుగా వాళ్ళు తెలిసిన వాళ్ళకి పార్టీస్ ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఈవెంట్స్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళకి సంబంధించి లంచ్, డిన్నరు, ఇటువంటి కార్యక్రమాలు పెడుతున్నారు. మ్యాక్సిమం కలిసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి అయితే వాళ్ళ షర్ట్స్ మీద రష్మిక మందన సిగ్నేచర్ చేస్తున్నారు, లైక్ ఆటోగ్రాఫ్ పెడుతున్న ఆ విజువల్ని చూడొచ్చు. ఇదిగో ఈ పిక్సే, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే పిక్స్. అండ్ విజయ్ దేవరకొండ లుక్ గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ రష్మిక మందన ఆ స్టైల్ ఆఫ్ మన శారీ కావచ్చు, లేకపోతే ఆ డిజైన్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, తన హారాల గురించి అండ్ కొడవ సాంప్రదాయంలో తన వస్త్రధారణ గురించి ఎంత ముచ్చటగా ఉంది చూడచక్కని జంట అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ అయితే మాత్రం దానితో అంటూ ఉంటారు కదా వింటేజ్ లుక్ అని చెప్పి, ఆ కైండ్ ఆఫ్ ఆ విజువల్స్ని గుర్తు చేస్తున్నాయి అన్నమాట.
అండ్ మరి కాసేపట్లో విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందాన తాజ్ కృష్ణకు చేరుకోబోతున్నారు. అండ్ అక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేసింది ఆ కుటుంబం. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అండ్ హాజరయ్యే అవకాశం కాదు, చాలామంది హాజరు కాబోతున్నారు. దాంతోపాటు రాజకీయ రంగం నుంచి కూడా హాజరు కాబోతున్నారు, సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. అండ్ వివిధ రంగాలకు సంబంధించి ఇండస్ట్రియలిస్టులు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. సో ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఇది కేవలం టాలీవుడ్కు లేకపోతే తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాదు. కోలీవుడ్ నుంచి వచ్చే అవకాశం ఉంది, బాలీవుడ్ నుంచి వచ్చే అవకాశం ఉంది, దాంతోపాటు ఇటు మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తోంది, తమిళ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జంట మొత్తం తెలుగు ప్రజలకి కాదు, భారతీయ సినీ ప్రేమికులకు సినీ ప్రియులకు అందరికీ పరిచయం. అందులో పుష్పతో రష్మిక మందాన క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా తగ్గేది లేదని చెప్పి అల్లు అర్జున్ సంబంధించి ఆ స్టెప్ ఎలా గుర్తు చేసుకుంటారు, రష్మిక మందానకు సంబంధించి నా సామి ఆ పాట స్టెప్ అలాగే గుర్తు చేసుకుంటూ ఉంటారు. అండ్ తన డైలాగ్స్ కొన్ని ఉంటూ ఉంటాయి, ఇరుగ్గా ఉంటాయి. దట్టు పుష్ప 2లో తను ఒక సీన్ ఉంటుంది పర్టికులర్గా, అక్కడ సంబరాలు జరిగేటప్పుడు ఆ సీన్ ఓవర్ మొత్తం సీన్ అంతా ఉంటుంది కదా, దాన్ని ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటారు. సో పుష్ప 2 మూవీతో రష్మిక మందాన తన క్రేజ్ ఎక్కడికి తీసుకువెళ్ళిపోయారని చెప్పుకోవాలి. బట్ ఆ రిలేషన్షిప్ విషయంలో ఎప్పుడు ఎక్కడ క్వశ్చన్ వచ్చినా కూడా ద వే షీ స్మైల్స్, ద వే షీ అడ్రసెస్ దట్ క్వశ్చన్, తన స్మైల్తో ఆ సమాధానం చెప్పే తీరు ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది అంటూ ఉంటారు కామెంట్స్ మీరు చూస్తే కనుక. అంటే అది బహుశా రష్మిక మందానికి మాత్రమే చెల్లనుకోవాలి. ఇంకొక మాట వినిపిస్తూ ఉంటుంది దాని దగ్గర నుంచి, ఇలా ఫింగర్స్తోని లవ్ అని ఇలా చూపిస్తుంటారు కదా, ఎన్ని రకాలుగా ఫింగర్స్తో ఆ లవ్ సింబల్ని చూపించవచ్చు, రష్మిక మందాన నుంచి నేర్చుకోవాలని చెప్పి సెలబ్రిటీస్ అంటూ ఉంటారంటే అర్థం చేసుకోవచ్చు. ద కైండ్ ఆఫ్ యాక్ట్రెస్ షీ ఈజ్, ద కైండ్ ఆఫ్ పర్సన్ షీ ఈజ్ అని చెప్పి. అండ్ రష్మిక మందాన అండ్ విజయ్ దేవరకొండ వీళ్ళిద్దరూ ఆ జంటని చూస్తూ ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే మొన్న అడ్రస్ చేసిన విధానం, మొన్న వాళ్ళ సొంతూరులో సత్యనారాయణ వ్రతం జరిగిన తర్వాత అక్కడ పబ్లిక్ని అడ్రస్ చేస్తూ మాట్లాడిన సందర్భంలో కూడా మాట్లాడిన తీరు చాలా ఆకట్టుకుంటుంది అక్కడ. అది చాలా క్యూట్గా అనిపిస్తుంది అని చెప్పి కూడా కామెంట్లు వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ నేషనల్ క్రష్ బహుశా చాలామంది గుండె బద్దలయ్యి ఉంటాయేమో ఆ రోజు. బట్ ఆ విషయం పక్కన పెడితే కనుక ఈ జంటను చూస్తుంటే చూడముచ్చటగా ఉందని చెప్పి ఇండస్ట్రీ అనుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఒక లంచ్ ఏర్పాటు చేసిన సందర్భంలో విరోష్, కంగ్రాచులేషన్స్ టు విరోష్ అంటూ #విరోష్ ప్రెసిడెంట్ వీళ్ళ పెళ్లి నుంచి ఆ ట్రెండ్ అవుతూనే ఉంది, కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ మీరు చూడొచ్చు ప్రజెంట్ రిసెప్షన్కి సంబంధించి ఆ గ్రాండ్ అరేంజ్మెంట్స్ కూడా జరిగాయి. మరి కాసేపట్లో తాజ్ కృష్ణ నుంచి లైవ్ అప్డేట్స్ అందించేందుకు నా కొలీగ్ అనింద్ర కూడా లైవ్లో జాయిన్ కాబోతున్నారు. సో ప్రజెంట్ తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు సెలబ్రిటీలు. అఫ్కోర్స్ అల్లు అర్జున్తో పాటు ఇటు రామ్ చరణ్, అలాగే వీళ్ళందరికీ కూడా చాలామంది అక్కడికి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ఇప్పటికీ కొంతమంది ఆల్రెడీ చేరుకున్నారు, కొంతమంది చేరుకుంటున్నారు, కొంతమంది చేరుకోబోతున్నారు. అండ్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు చేరుకోబోతున్నారు. అండ్ ఆ రోజు కనుక మీరు చూస్తుంటే ఎక్కడ కూడా ఒక్క ఫోటో బయటికి రాకుండా నో ఫోన్ అనే ఒక పాలసీ ఉంటుంది కదా, దాన్ని ఫాలో అయ్యారు. అండ్ ఆ ఫస్ట్ ఫోటో బయటకు వచ్చిన తర్వాత అది కూడా విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి. ఆ తర్వాత రష్మిక మందాన తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేశారనుకోండి. బట్ ఆ ఫస్ట్ పోస్ట్ తను చేసింది, అంటే విజయ్ దేవరకొండ షేర్ చేసిన ఆ ఫస్ట్ పోస్ట్ సోషల్ మీడియా ఎక్స్లో చాలా, అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎలా స్ట్రాంగ్ అయింది, అండ్ రష్మిక మందాన అంటే తనకి ఎందుకు అంత ఇష్టం, అవన్నీ కూడా దాంట్లో చెప్పుకొచ్చాడు. అండ్ అలాగే ఇటు రష్మిక మందాన కూడా ఇన్స్టాగ్రామ్లో తనదైన స్టైల్లో విజయ్ని అభివర్ణిస్తూ ఎందుకు తనంటే ఇష్టపడింది, అండ్ ఒకటే చెప్పుకొచ్చింది, ఎక్కడ నన్ను రిస్ట్రిక్ట్ చేయలేదు, నన్ను నన్నులా ఉండనిచ్చాడు, అండ్ ఫ్రెండ్స్తో హ్యాపీగా వెళ్ళమన్నాడు, ఒకవేళ నీకు ఏమైనా ప్రెషర్ టెన్షన్లా ఉంటే ఫ్రెండ్స్తో వెళ్ళని చెప్పి అన్నాడు అని చెప్పి. అండ్ విజయ్ మీద తనకున్న ప్రేమని అక్షరాల రూపంలో అలా వర్ణించిందంతే ఇన్స్టాగ్రామ్లో. సో నేరుగా వెళ్ళిపోతాం తాజ్ కృష్ణకి అప్డేట్స్ అందించేందుకు నా కొలీగ్ అనింద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి అనింద్రకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనింద్ర, ప్రెసెంట్ తాజ్ కృష్ణ దగ్గర ఎటువంటి సందడి వాతావరణం ఉంది, ఎవరెవరు చేరుకున్నారు, ఇప్పుడు ఇంకా ఎవరెవరు చేరుకోబోతున్నారు, అప్డేట్స్ ఏంటి అక్కడ? ఎస్ సచిన్, సో ఇప్పటికే విజయ్ అండ్ ఇంకా రష్మికకి సంబంధించినటువంటి రిసెప్షన్
స్టార్ట్ అవబోతుంది మరికొద్ది సేపట్లో. సో ప్రస్తుతానికి ఇక్కడ భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం తాజ్ కృష్ణ సిగ్నల్ నుంచి ముందు వరకు కూడా పోలీస్ సిబ్బంది ఇక్కడ టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఎదురవకుండా ముందే వీళ్ళు సూచించారు. ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇద్దరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసిన తర్వాత సో వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఈరోజు ఇక్కడ రిసెప్షన్కి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి కొంతమందికి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉండేలాగా, అది కూడా ఓన్లీ వీళ్ళు ఎవరెవరిని పిలవాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే పిలవండి అంటూ కూడా వీళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు వీళ్ళు ఎవరెవరికి ఇన్విటేషన్ ఇచ్చారనేది చూసాం. ప్రధానమంత్రి మోదీ దగ్గర నుంచి, కేంద్ర మంత్రి అమిత్ షా దగ్గర నుంచి, ఇటు టాలీవుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలోనూ వీళ్ళకి మంచి పరిచయాలు, మంచి అనుబంధాలు ఉన్నాయి కాబట్టి అన్ని ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ అందరికీ కూడా వీళ్ళు ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఈరోజు మన టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా స్టార్స్ అందరూ రాబోతున్నారు. అండ్ ఇంకా బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, ఆలియా భట్ వీళ్ళందరూ కూడా అటెండ్ అవబోతున్నారు. అండ్ ఇంకా ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా వస్తారు అని చెప్పేసి మనకున్న సమాచారం. సో ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి అయితే రాబోతున్నారు అంటూ కూడా మనకున్న సమాచారం. ఒక్కొక్కరుగా ఇక్కడికి సెలబ్రిటీస్ చేరుకుంటున్న పరిస్థితి. మరి కొద్దిసేపట్లో రిసెప్షన్ స్టార్ట్ అవబోతుంది. ఈ రిసెప్షన్ చాలా గ్రాండ్గా ఉంటుంది, గ్రాండ్గా ప్లాన్ చేశారు. March 6న ఉదయపూర్లో మ్యారేజ్ జరిగింది. ఆ మ్యారేజ్కి అత్యంత సన్నిహితులు మాత్రమే ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే వాళ్ళ పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి సంబంధించి ఫొటోస్ కూడా వాళ్ళు బయటకు రాకుండా